హాయ్ అండి. సో మనం ఈ 2-3 రోజులు చూసుకున్న మాత్రం నిరుద్యోగుల ఉద్యమం మాత్రం చాలా ఉధృతంగా అవుతుందని చెప్పొచ్చు. సో నిరుద్యోగ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం కూడా విశ్వ ప్రయత్నం చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నిరుద్యోగుల ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత కష్టపడి చేస్తుందంటే కేవలం పంతం నెగ్గించుకుందామని తపనతో చేస్తుందని చెప్పేసి మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ రావడానికి, కేసీఆర్ సర్కార్ పోవడానికి కూడా మెయిన్ రీజన్ నిరుద్యోగులు అని చెప్పేసి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. సో అలాంటి నిరుద్యోగుల్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని చెప్పేసి నిజంగా నిరుద్యోగులు చాలా బాధపడుతున్న విషయం నాకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. చూసుకుంటే కనుక మనకు నిన్న అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లో నైట్ 12 గంటల దాకా 1 గంట దాకా కూడా స్లోగన్స్ ఇచ్చుకుంటూ, ధర్నాలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఏంటి మా పరిస్థితి, ఏంటి ఇంత అన్యాయమా, సో మేమేమన్నా నిధులు అడిగినమా, ఇంకేమన్నా అడిగినమా, ఆస్తులు ఏమన్నా రాసి ఏమన్నా కేవలం డిఎస్సి వాయిదా వేయమని మాత్రమే చెప్పాం. సో దానికోసం ఇంత దారుణాన్ని కూడా కట్టాలా. సో మేము చదువు మానేసి ఎలక్షన్ టైంలో 3-4 నెలలు పార్టీ కోసం పనిచేశాం. మా పరిస్థితి ఏంటి, సో మేము బుక్స్ కూడా పక్కన పడేశాం. సో ఎట్లాగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో మాకు అన్యాయం జరిగింది, ఎట్టిస్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. సో అలా గెలిపించిన వాళ్ళకు దిక్కు దివానా మేము లేకుండా పోయిందని చెప్పేసి లిటరల్ వాళ్ళు చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది. సో నిన్న కనుక చూసుకుంటే మైపాల్ యాదవ్ 5:30-6 టైంలో లైవ్ కవరేజ్కి వచ్చేసి లైవ్ కవరేజ్ ఇస్తున్న సమయంలో నువ్వెవరు, నీకు ఇక్కడేం పని, నువ్వు ఏంటంటే సార్ నేను మీడియా సార్, నేను పిఎంఆర్ టీవీ సార్ అని చెప్పినా కూడా వినలేని పరిస్థితిలో నిర్దాక్షిణ్యంగా కూడా తీసుకుని పోలీస్ వ్యాన్లో పెట్టి తీసుకెళ్లడం జరిగింది. సో మరి ఇది ఏం జరుగుతుంది, ఏంది? నాకు తెలంగాణ ప్రభుత్వం అన్నట్టు ఆంధ్ర వాళ్ళు కూడా మరింత దారుణంగా చేయలేని పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ఉద్యమంలో కూడా. సో మరి మన కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే మనకు నిరుద్యోగులకు భద్రత లేకుండా పోయింది. అక్రమంగా అరెస్ట్ చేస్తురు, కొడుతురు, విచ్చలవిడి కొడుతురు, దాని గురించి పోరాడమని కొడుతురు. వీళ్ళు ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు, మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు మీకు పని లేదా, పాట లేదా అని చెప్పేసి లిటరల్ కూడా మనకు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏమవుతుంది మన రాష్ట్రంలో, అసలు ఏమవుతుంది, ఎడిపోతుంది మన రాష్ట్రం? గత ప్రభుత్వం మోసం చేసిండ్రు బాబు, ఇప్పుడన్నా మీరన్నా కాస్త ఉద్యోగాలు ఏంట్రా బాబు అంటే సరే ఉద్యోగాలు వేసారు ఒక పని. వీళ్ళు అడిగేది ఏంటంటే డిఎస్సికి వేస్తురు కదా, అయితే టెట్ కు ప్లస్ డిఎస్సి కేవలం 15-20 రోజులు గ్యాపే ఉంది. సో చదవాల్సిన సిలబస్ ఎక్కువ ఉంది, ఒక 15-20 రోజులు టైం ఉంది. సో మేము చదవలేకపోతున్నాం, ఒక 2 నెలలు వాయిదా వేయమని చెప్పేసి లిటరల్ వీళ్ళు చెప్పడం జరిగింది. అది పెద్ద మ్యాటర్ అసలే కాదు. కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళు చెప్పిన పని మనం చేస్తే ఏముంటది అని చెప్పేసి లిటరల్ మరి రేవంత్ రెడ్డి ఆలోచిస్తుండా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఆలోచిస్తురా, దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఆలోచిస్తురా మాత్రం మనకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ లిటరల్ కనుక చూసుకుంటే వాళ్ళు 100% పంత నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో నిన్న మీటింగ్ పెట్టేసి నిరుద్యోగులకు సానుకూల స్పందన వస్తుంది, మీరు మంత్రులను కలవండి అని చెప్పేసి అంటే, సో మనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుండు, ఇంకా మీకు నెక్స్ట్ ఇంకా 5,000-6,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి అంటుండు. మరి వీటి పరిస్థితి ఏంటంటే వీటిని వాయిదా వేసే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తుండు. ఇప్పుడు 5,000-6,000 పోస్టులు ఓకే, బట్ ఏంటంటే అవి కూడా మంచి, అంటే ఈ 12,000, 6,000 అంటే ఒక 18,000 పోస్టులు ఇస్తారు ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే అవి ఇవ్వండి, అవి ఓకే, బట్ ఏంటంటే దీనికి ఫస్ట్ వాయిదా కావాలా? వీళ్ళు నిజంగా ఎందుకు ఇప్పుడు ఒకటి స్టూడెంట్స్ ఈ నిరుద్యోగులు ఇంత వేగంగా వచ్చేసి స్ట్రైకులు చేసి, ఇంత ధర్నాలు చేసి, ఆ రోడ్లపైకి వచ్చి బైఠాయించి ఇన్ని చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పేసి మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. ఏమైతుంది ఇప్పుడు సపోజ్ వాళ్ళు వాయిదా ఇవ్వమన్నారు, వాయిదా వేసారు, రేపు పొద్దునే ఇష్యూస్ వస్తాయి అంటారు, మీరు వాళ్ళు 1:100 ఇవ్వమంటారు. సో 1:100 ఇవ్వండి. సో లేదు 1:100 ఇష్యూ వస్తుంది, అరే ఇష్యూ వస్తే వాళ్ళపై చెప్పండి, అరే బాబు నేను 1:50 ఇస్తారన్నా, మీరు 1:100 ఇవ్వమన్నారు, ఆ 1:100 జరిగిందని చెప్పండి. వాళ్ళు కూడా ఓకే జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. సో మీరు ఇవ్వకుండా మళ్ళీ ఆకేసి అది చేసి వాళ్ళని మోసం చేస్తే అది ఉంటుంది. సో ఇదే వీళ్ళు ఏమన్నారు, ఇదే లీడర్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, సో 1:100 ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత ఏదో పెద్ద రాజకీయం జరిగింది, టీజీ మొత్తం టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ కావడాలు, గ్రూప్ 2 రద్దు కావడాలు, చాలా ఇష్యూస్ జరిగాయి. సో ఇదంతా బాధ ఎందుకురా బాబు, గత ప్రభుత్వం మమ్మల్ని నిలువున ఉంచింది, మమ్మల్ని ఎండగట్టింది, మాకు న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళు ఏళ్ళబడి ఏరుకోరి ప్రభుత్వం తెచ్చుకుంటూ, అయితే ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో తెచ్చుకున్న వాళ్ళకే వాల్యూ లేకుండా పోయిందని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకు స్టూడెంట్ తరఫు నుంచి వచ్చేసి మనకు మైపాల్ యాదవ్ ఒక పర్సన్ ఉంటాడు, ఆయన మాత్రం పాపం విశ్వ ప్రయత్నం చేసిండు. నిన్న నిర్దాక్షిణంగా ఎత్తుకొని వ్యాన్ ఎక్కించడం జరిగింది. మన పిఎంఆర్ టీవీలో ఆయన లైవ్ ఇస్తుంటే నిర్దాక్షిణంగా కూడా తీసుకుపోయి
స్టేషన్ తరలించడం జరిగింది. సో నాకైతే ఏం కూడా అర్థం కావడం లేదు, మన తెలంగాణ రాష్ట్రం ఏం నడుస్తుందో కూడా మనకు అర్థం కావడం లేదు. సో ఒక పక్క మనకు రేవంత్ రెడ్డి రావడానికి కూడా మనకు బీఆర్ఎస్ పోవడానికి మెయిన్ రీజన్ నిరుద్యోగులు అని చెప్పుకోవచ్చు. పాపం వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి కష్టపడి చేస్తూరు, ఉద్యమాలు చేస్తూరు, వాళ్ళ జీవితం అంతా ఉద్యమాలకి అంకితమైందని చెప్పొచ్చు. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ అసలు పట్టించుకోవట్లేదు లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే. సో బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి పోస్టులు వేసింది. సో అప్పుడు మన వాయిదా పడ్డాయి కొన్ని, ఈ లోపు ఎలక్షన్ కూడా వచ్చింది. సో ఎక్కడికి సమాప్తం అయిపోయింది. సో ఇప్పుడు కనుక చూసుకుంటే సరే వేసిండు, పోస్టులు వేసిండు, ఒక 12,000 11,500 12,000 పోస్టులు వేసిండు. 12,000 పోస్టులు వేసినాక ఏమైతుంది ఇప్పుడు? వాయిదా వేయమంటారు. వాయిదా వేయమంటే మేము వాయిదా వేయము, మీ ఇష్టమైతే రాయండి, లేకపోతే లేదని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే మధ్యలో గ్యాప్ కూడా వస్తుంది, కొద్ది గ్యాప్ అని ఇవ్వాలి కదా. ఆ మధ్యలో గురుకుల ఎగ్జామ్స్ అవి ఇవి అన్ని కూడా మన్ను మశానం అని చెప్పేసి పక్కనే గ్యాప్ లేకుండా ఇస్తుంటే వాళ్ళు ఎడ చదువుకుంటారు, చదవలేని పరిస్థితి కదా. సో మరి దీనిపై ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి వైఖరి ఉందో మాత్రం మనకైతే అసలు అర్థం కావడం లేదు. సో లిటరల్ కనుక మనం చూసుకుంటే సో దీని గురించి ప్రశ్నించిన వారిని, దీని నుంచి మీడియా చూపించిన వారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం చాలా క్లారిటీగా తెలుసుకోవచ్చు, క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది ఇలా ఎందుకు జరుగుతుందో మాత్రం మనకు అర్థం కావడం లేదు. సో ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే అమితంగా కాంగ్రెస్ పార్టీ ఇష్టపడే వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. చూసుకోవచ్చు, మన తెలంగాణ విటల్ కావచ్చు, మన మోత్పల్లి నరసింహులు కావచ్చు, బక్క జడ్సన్ కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు కావచ్చు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే చూసుకున్న మాత్రం ఇది నిర్ణయాలు. సో వీళ్ళు కూడా వాయిదా వేయాలని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. బట్ విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి మాత్రం 100% వాయిదా వేసే ప్రసక్తి లేదు, కాకపోతే మీకు ఇంకో డిఎస్ ఇస్తాం దాంట్లో చూసుకుంటారు, కానీ ఇది మాత్రం వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్పేసి లిటరల్ కూడా మాట్లాడడం జరిగింది. సో మరి దీనిపై మన ప్రభుత్వం ఎందుకు ఇంత ముందు వైఖరిపోతుందో మాత్రం మనకైతే ఏం అర్థం కావాలని పరిస్థితి. మనకే కాదు, కాంగ్రెస్ లో ఉన్న పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. సో వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్ గా వాయిదా వేయాలంటారని వాళ్ళు డైరెక్ట్ గా కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో మనం చూసుకున్న మాత్రం క్యూ న్యూస్ సుదర్శన్ మాత్రం లైవ్ లో కూడా ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ క్యాంపస్ పై లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని మాట్లాడుకుంటే ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ అంటే ఒక పార్టీలో ఎమ్మెల్సీ ఉన్న అభ్యర్థికి ఉన్న ఛానల్లోనే ఆ పార్టీకి వ్యతిరేకంగా న్యూస్ రావడం మాత్రం ఇది మామూలు విషయం కాదు. సో ఈ విషయంలో క్యూ న్యూస్ చాలా ముందుందని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు ప్రజలతో సంబంధం, నిరుద్యోగులతో సంబంధం, ఎవరు ఎక్కడ పోయినా ఏం కాదు, మాకు సంబంధం లేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకా చాలా కూడా ఇలానే జరుగుతూ ఉన్నాయి. మరి దీని గురించి మరి ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించాలి. నిరుద్యోగులు ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళు ఏమన్నా ఆస్తులు ఆడుతురా, ఏమన్నా బంగ్లాలు ఆడతారా, బిల్డింగ్లు ఆడతారా, ఏం ఆడుతారు? ఒక 45 రోజులు 2 నెలలు వాయిదా ఇవ్వమని చెప్తారు. దానికి స్పందిస్తే అయిపోతుంది కదా. ఎందుకంటే పాపం ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారు. బాబు మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డా, మాకు కేవలం 15 రోజుల గ్యాప్ వస్తుంది టెట్కి డిఎస్కి, మాకు ఇవ్వండి, మాకు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, మాకు 45 రోజులు 2 నెలలు టైం ఇస్తే సో మేము చదువుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానిపై మాత్రం ప్రభుత్వం 80% కూడా స్పందించడం లేదు, ముందు వైఖరి ఉందని చెప్పేసి మనం లిటరల్ మాట్లాడుకోవచ్చు. సో మరి దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి. సో మరి దీని నుంచి ప్రభుత్వం స్పందించి కేవలం ఇంకా 2 రోజుల టైం ఉంది, స్పందించేసి డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థుల తరఫున మనం కూడా కోరుకుందాం. సో ఎందుకంటే 100% వాళ్ళు కావాలని దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, తిండి తినక వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తూ కొడుతురు, ఇన్ని చేస్తున్నా ప్రభుత్వం మాత్రం అసలు 0.1% కూడా రెస్పాండ్ కావట్లే. మీ ఇష్టం మీరు చేసుకుంటే మేము ఎవరు చేయమంటారు అని చెప్పేసి ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఇది ఇంకెంతవరకు పోతుందా. ఇంకా అసెంబ్లీ ముట్టడి అయిపోయింది, చెలోటి అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదైనా చేయండి, కాకపోతే ప్రభుత్వం స్పందించి విద్యార్థుల కోరికలు, విద్యార్థుల డిమాండ్ నెరవేర్చేలా చూడాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.